నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్. దొంగలకు చెక్ పెట్టిన బోయిన్పల్లి మరియు చిలకలగూడ పోలీసులు. కర్నూలులో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్. సొంత తమ్ముడినే కడతేర్చిన కసాయి అన్న. బ్రెయిన్ డెత్ గురైన సంగీత, ఆమె అవయవాలతో మరో 7గురికి ప్రాణదానం. ఇటలీలో కంట్రోలర్ టవర్ను ఢీకొన్న నౌక. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు ఒక వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డాడు. 19 సంవత్సరాల గల ఆకాష్ అనే వ్యక్తి అనేక చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తాళం వేసి ఉన్న ఇళ్లలోకి వెళ్లి చాలా అలవోకగా దొంగతనాలు పాల్పడుతున్నాడు. దొంగతనం చేసిన డబ్బులతో తన స్నేహితులను గోవా మరియు ఇతర రాష్ట్రాలకు తీసుకుని పోయి జలసాలు చేసేవారు. ఇంతకు ముందే షాలిబండ పోలీసులు పరిధిలో ఆకాష్ ను అరెస్ట్ చేశారు. మళ్లీ రిలీజ్ అయిన తర్వాత ఇంతటితో ఆగకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. చివరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాష్ ను అరెస్ట్ చేశారు. మొత్తం మీద తన దగ్గర పట్టుకున్న సొత్తు విలువ 12 లక్షలు. కె శ్రీనివాసులు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ఆయన క్రైమ్ పార్టీ నిందితుడిని పట్టుకున్నారు. దీనితో డీసీపీ నార్త్ జోన్ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు. స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఇతను 6 నేరాలని ఒప్పుకున్నాడు. ఈయన దగ్గర నుండి 36 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 2,05,00,000 రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా దొంగతనాలు చేసి షాలిబండ పోలీస్ స్టేషన్ నుండి జైలుకి వెళ్ళడం జరిగింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తిరిగి వచ్చిన తర్వాత ఈ పగటిపూట తాళాలు వేసుకున్న ఇళ్ళని టార్గెట్గా చేసుకొని వాటిలో దొంగతనం చేసి ఆ తర్వాత అక్కడ నుండి వచ్చిన డబ్బులతోటి ఫ్రెండ్స్ని తీసుకొని గోవా అటువంటి ప్రాంతాలకు వెళ్ళి విలాసవంతంగా జీవితం గడపడం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఈ కేసెస్లో ఒక 2 గ్రేవ్ అఫెన్సెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అడిషనల్ ఇన్స్పెక్టర్ బోయినపల్లి శ్రీనివాసులు గారు మరియు ఆయన సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఈ రికవరీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడో అధికారి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జూపాడు బంగ్లా తహసీల్దార్ అయిన వెంకటేష్ నాయక్ తంగడంచ గ్రామానికి చెందిన దాసరి నారాయణ దగ్గర 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. దాసరి నారాయణ మాట్లాడుతూ తనకు పోరు మంచాల దగ్గర 20 ఎకరాల భూమి ఉందని, దానికి సంబంధించి పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. చివరకు 5 లక్షలకు ఒప్పుకున్నాడన్నారు. అయితే నారాయణ ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో వెంకటేష్ నాయక్ నివాసంలో అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మానవత్వం మరిచి సొంత తమ్ముడిని హత్య చేశాడో అన్న. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడి రక్తం కళ్ళు చూశాడు ఘాతకుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్కూరు మండలంలో జరిగింది. గోపాలపురం చెందిన బాబు తమ్ముడి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చమన్నందుకు తమ్ముడిపై కక్ష కట్టి కత్తితో దాడి చేసి పొడిచాడు. అడ్డు వచ్చిన మరో తమ్ముడిని సైతం గాయపరిచాడు. గుండెపై బలమైన గాయం అవడంతో నరసింహ అక్కడికక్కడే నేల కూలాడు. అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రేమ, జాలి, సేవ వంటి భావాలు మనుషుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అలాంటి భావాలు ఇంకా ఈ సమాజంలో ఉన్నాయని నిరూపించారు ఓ కుటుంబ సభ్యులు. 22 సంవత్సరాలు కలిగిన సంగీత సత్యనారాయణ మే 4వ తేదీన యాదగిరిగుట్ట వద్ద యాక్సిడెంట్ కు గురైంది. ఈ దుర్ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆమెను శ్రీనగర్ లోని నిఖిల్ హాస్పిటల్లో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె స్థితిని బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ తర్వాత కిడ్నీలు, కాలేయం, కళ్లతో సహా మొత్తం 7 భాగాలను దానం చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ హాస్పిటల్ ఎండి
నిఖిల్ సుంకరనేని మాట్లాడుతూ యాక్సిడెంట్ కు గురైన ఆ యువతిని తమ డాక్టర్లు పరీక్షించి బ్రెయిన్ డెడ్ గా గుర్తించారన్నారు. బ్రెయిన్ డెడ్ అంటే శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తాయన్నారు. కానీ స్పర్శ, చలనము వంటి ఏమీ ఉండవన్నారు. మిగతా అవయవాలు పనిచేస్తున్నా బ్రెయిన్ మాత్రం పనిచేయదని చెప్పారు. విషయం తెలుసుకున్న మోహన్ ఫౌండేషన్ సభ్యులు బాధితురాలి కుటుంబంతో మాట్లాడి అవయవ దానం గురించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు అవయవ దానం చేయడానికి అంగీకరించారు. అవయవ దానం చేయడం అనేది మహోన్నతమైన విషయం అని, ఇలా చేయడం ద్వారా అవయవాలు కోల్పోయిన వారికి జీవితంలో వెలుగు నింపిన వారు అవుతారని అన్నారు. ఈ మధ్య కాలంలో అనేకమైన ఆర్గనైజేషన్లు ఈ కార్యక్రమాలు చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ గురించి ఇది వరకు ప్రజలకు తెలియదని, ఈ మధ్య కాలంలో మాత్రం ప్రజలు దీని గురించి తెలుసుకుని అవయవ దానం చేయడానికి ముందుకు వస్తున్నారని వివరించారు. అయితే ఈ మధ్య గవర్నమెంట్ కూడా అనేక విధి విధానాలను ఏర్పాటు చేసి ఈ అవయవ దానంను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అయితే అవయవ దానం ఎవరికి ఇచ్చేది అనే విషయంలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రమేయం లేకుండా గవర్నమెంట్ కఠిన నిబంధనలను విధించిందని, తద్వారా పూర్తి బాధ్యతలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియజేశారు. Actually, recently there was a patient in our hospital, and what happened was she met with a road traffic accident. Yes, sir. And because of the road traffic accident, she was admitted with us. Okay. So after 24 hours, our intensive care team, along with the neurosurgeon, Yes, sir. was of the opinion that the brain is not functioning anymore. The brain dead and there are a few signs in the body, Okay. which a doctor looks for. Let's say when the pupils are when the pupils are dilated and when the patient is not responding to any stimulus at all. Okay. అంటే మనము ఎటువంటి స్పందన ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ అనేది ఉండదు బాడీలోకి వెళ్ళి. Okay. కానీ మిగతా ఆర్గన్స్ అన్ని పనిచేస్తుంటాయి. లైక్ హార్ట్ విల్ బి ఫంక్షనింగ్, ఓకే, బీపీ విల్ బి మెయింటైన్, ఓకే, అండ్ యూరిన్ అవుట్పుట్, కిడ్నీస్ అన్ని పనిచేస్తుంటాయి. కానీ ఇవన్నీ పనిచేస్తున్నప్పటికి కూడా బ్రెయిన్లో ఏదైతే సెన్సోరియం అంటే కళ్ళు తెరవడం కానీ, కాళ్ళు చేతులు కదిలియటం కానీ, ఏదైతే మనకి వీ షుడ్ హ్యావ్ స్టిమ్యులస్ ఆర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ సైడ్, అది ఉండదు. సో ఇలాంటి పేషెంట్కి ఏం చేస్తాము అంటే దెన్ వీ డిక్లేర్ హిమ్ టు బి బ్రెయిన్ డెడ్. అంటే మిగతా ఆర్గన్స్ అన్నీ పనిచేస్తున్నప్పటికీ కూడా బ్రెయిన్ అనే ఒక ఆర్గన్ పనిచేయట్లేదు అని డిక్లేర్ చేస్తాం. ఈ డిక్లేర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒకవేళ ఇప్పుడు పేషెంట్ అటెండర్స్కి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వేరే ఆర్గన్స్ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి ఒక 12 hours ఏదైతే వాట్ ఎవర్ ఇస్ ద టైం విండో, ఆ విండోలో మనం కానీ ఆర్గన్స్ని డొనేట్ చేయగలిగితే ఎంతోమంది వేరే వాళ్ళు ఎవరైతే వేరే డిజీజెస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేసి ఈచ్ ఆర్గన్ ఎవరైతే సూటబుల్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పనిని చేయొచ్చు అనేసి డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఇటలీలోని జెనీవా పోర్ట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. కార్గో షిప్ కంట్రోల్ టవర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు కంట్రోల్ టవర్ లో 14 మంది ఉద్యోగులు ఉన్నారు. నౌక ఢీకొన్న తర్వాత టవర్ లో ఉన్న కొందరు సముద్రంలో పడిపోయారు. మరికొందరు టవర్ లిఫ్ట్ లోనే చిక్కుకున్నారు. ఇటలీలో బిజీగా ఉండే పోర్టులలో ఇదొకటి. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. మిస్ అయిన మరో 7 కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. కంట్రోల్ టవర్ కింద చిక్కుకున్న వారి కోసం కూడా తనిఖీలు చేస్తున్నారు. షిప్ చేంజ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీంతో ఎంతమంది మిస్ అయ్యారో తెలియరావడం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ పార్టీ అవినీతి పాలన ఇక అంతం అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ స్టేట్ కార్యాలయం దగ్గర నేతలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలందరి ఉమ్మడి కృషి, కేంద్రంలో అధికార కాంగ్రెస్ పరిపాలన, బీజేపీపై ఆపరేషన్ జనార్దన్ రెడ్డి, బీజేపీ అవినీతి పాలన నేడు కాంగ్రెస్ విజయానికి కారణమని తెలియజేశారు. ఎన్ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిలకి తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఉన్నా కర్ణాటక కాంగ్రెస్ ని సపోర్ట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. అగైన్ నౌ కాంగ్రెస్ పార్టీలో 116 సీట్లు వచ్చింది. అందుకే ముఖ్య కారణం ఏమంటే అందరూ ఒకే పని చేసినారు. ఆవిడకి చీఫ్ మినిస్టర్ యడియూరప్ప హ్యాస్ డన్ వెరీ మచ్ కరప్షన్ అండ్ ఆల్సో Janardhan Reddy, along with Janardhan Reddy, Operation Kamala, all nonsense work has been made so that rejected BJP government. Now I am very much thankful to Andhra Pradesh Chief Minister Shri Kiran Kumar Reddy and also our AIC Secretary Shri Subhagar Reddy. I am once again very much thankful to our superstar and Central Minister Shriman Chiranjeevi Garu. Andaru
రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి అందరూ వచ్చినారు. ఆమెటికి ఈ హైదరాబాద్, కర్ణాటక, బీదర్, గుల్బర్గ, రాయచూర్, బెల్లారి, అట్లే ఇక్కడ శ్రీకాకుళము, ఆమెటికి ఇక్కడ కేఆర్పురం, శ్రీరామన్ నగర్, ఆనకల్, అంత జాగలు తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో అట్లా అంత జనమంతా చూసి కాంగ్రెస్ ఓటు చెప్తున్నారు. దానికోసము అందరూ ఓటు వేస్తారు. దట్స్ వై ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీమాన్ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ ఆల్సో అవర్ లీడర్ శ్రీ చిరంజీవి గారు మంచి పని చేశారు. అదే తర మా సుధాకర్ రెడ్డి గారు ಮತ್ತು రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అందరూ మినిస్టర్లు వచ్చినారు. అందరికీ మా ధన్యవాదాలు చెప్తాను. రేపు జరగనున్న ఎంసెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. ప్రధాన ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు ఈ బస్సులు ఉండేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మొత్తం 324 బస్సులను 32 మార్గాల్లో నడపనున్నట్లు ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఎంఎల్ఆర్ఐటి కళాశాల ప్రిన్సిపాల్ పి భాస్కర్ రెడ్డి ఎంసెట్ పరీక్షకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 12 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 సంవత్సరాల గల మిథిలేష్ కుమార్ అనే వ్యక్తి 70 తులాల బంగారం, ఒక ఫోర్డ్ ఐకాన్ కారు మరియు 25,000 రూపాయల సొమ్మును దొంగతనం చేశాడు. ఈ రోజు ఉదయం చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతి త్వరగా కేసును పరిష్కరించిన అధికారులకు పురస్కారం అందజేయవలసిందిగా డీసీబీ నార్త్ జోన్ శ్రీకాంత్ కమిషనర్ కి తెలియజేస్తామని పేర్కొన్నారు. దొంగతనం సంబంధించి మిథిలేష్ కుమార్ సన్ ఆఫ్ రామ్జీ, ఈయన 30 సంవత్సరాలు. ఈయన ఈ కంప్లైనెంట్ వెనుమల యుగంధర్ దగ్గర డ్రైవర్ కింద పనిచేస్తాడు. గత 7 సంవత్సరాలుగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనంలో 70 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఒక ఫోర్డ్ ఐకాన్ కార్ని, 25,000 క్యాష్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి 70 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఫోర్డ్ ఐకాన్ కారు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ డిఐ చిలకలగూడ రాజా మొయినుద్దీన్ గారు, ఆయన టీం దొంగతనం జరిగిన వెంటనే స్పందించి మంచి ఎఫర్ట్స్ చేసి అతి తక్కువ వ్యవధిలో ఈ కేసును ఛేదించడం జరిగింది. వారికి కూడా రివార్డు ఇవ్వాల్సిందిగా సిపి గారికి రికమెండ్ చేస్తుంది. మండు వేసవిలో ఏర్పడే నీటి సమస్య పరిష్కారానికి శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తన ఇంట్లో నియోజకవర్గ అధికారులు, స్థానిక జీహెచ్ఎంసీ ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన భిక్షపతి యాదవ్ వేసవిలో నీటి కొరత రావటం సహజమని, కానీ దానికి తగు విధంగా పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ సమస్యను ఎదుర్కోవటం అవసరమని, అందుకోసమే ఈ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ వేసవిలో తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకు మంచినీటి సరస్సులు ఎండిపోవటం ప్రధాన కారణంగా పేర్కొన్న భిక్షపతి యాదవ్ ఇటువంటి రివ్యూ మీటింగ్ ద్వారా సమస్య పరిష్కార మార్గాలు వేగంగా దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది రివ్యూ మీటింగ్. ఎప్పటికప్పుడు అధికారులను వాళ్లకు చెప్పడం, తగిన సూచనలు చేయడం, వాళ్ళు దాన్ని స్పందించి వెంటనే యాక్షన్లోకి రావడం. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. చాలా మటుకు నేను అనుకుంటుంది ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీలో నీటి సమస్య ఆ తీవ్రతను చాలా ఇంత ఎండలు ఉండగా, వర్షాలు పడక, నీటి మట్టాలు తగ్గినా, మంజరా నీళ్ళు తక్కువ సప్లై చేసినా కానీ అంతా కవర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక్కడ బోర్ వాటర్ తోటే కానీ, మంజరా వాటర్ తక్కువ ఇచ్చినా కానీ అన్నీ సరిపెట్టుకుంటూ తీసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకో 1 నెల రోజులు ఈ రివ్యూ, ఇంకో 1 నెల రోజుల దాకా కూడా ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు నీళ్ళ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్య రాకుండా చూసుకుంటా ఉన్నాం.
శేర్లింగంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత శ్రీ బాలింగ్ సత్తయ్య గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ సత్యగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింగ్ సత్యగౌడ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలింగ్ సత్యగౌడ్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పట్లో చైర్మన్ గా ఉన్న భిక్షపతి యాదవ్ తో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు పలు అభివృద్ధి పనులు చేశామని భిక్షపతి యాదవ్ సత్యగౌడ్ మంచితనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ సెంట్రల్ సెక్రటరీ ఎం రవికుమార్ యాదవ్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి కృష్ణ హాజరయ్యారు. ఈరోజు శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బాలింగ్ సత్తయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు గౌతమ్ గౌడ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాలింగ్ సత్తయ్య విషయంలో ఈ పరిసర ప్రాంతాల్లో చాలామందికి తెలుసు. ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవలు, ముఖ్యంగా బీద వర్గానికి. మేమిద్దరం మరి కలిసి ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి గురించి నేను చైర్మన్గా, ఆయన వైస్ చైర్మన్గా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేయడం జరిగింది. ఉన్నటువంటి బీజేపీ కంచుకోట కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం, 2014లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కోట మీద మళ్ళీ జెండా ఎగరేసని ఈ యొక్క భారతదేశంలో 100 కోట్ల జనాభాకు ఇది నేర్చమని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ పట్లనే ఆల్ ఇండియా పబ్లిక్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వచ్చే 2014లో కూడా అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని మేము కోరుకుంటున్నాం. కర్ణాటక విజయం సాధించేందుకు మేము సంబరాలు జరుపుకుంటున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. అని నుంచి కులు వెళ్తున్న ప్రైవేట్ బస్సు జిరి అనే ప్రాంతం వద్ద స్కిడ్ అయి బియాస్ నదిలో పడిపోయింది. ప్రమాదంలో 32 మంది మరణించగా 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉండగా కొందరి జాడ తెలియకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొంతమంది కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు హూటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ రక్షణ చర్యలు ప్రారంభించారు. జాడ తెలియని వారి కోసం నదీ తీరం అంతా గాలిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వేడే కాదు, బాణుడు తన కాలంగా ఎంచుకున్న వేసవి మరింతగా వేడెక్కిస్తున్నాడు. బాణుడు బగబగలకు జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ మండుటెండలు తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు వణుకుతున్నాయి. వ్యాపారస్తులైతే ఇక తమ వ్యాపారాలు ఆపుకోలేక, బాణుడి బాధ తట్టుకోలేక వాతావరణం చల్లబడేది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ మండుటెండలు తట్టుకోలేని ముసలివారు వడదెబ్బ బారిన పడి ప్రాణాలే కోల్పోతున్నారు. తెల్లవారుతుండగానే తన ప్రతాపాన్ని చూపిస్తున్న బాణుడు సాయంత్రం 7 గంటల వరకు ఆ వేడివాయు ప్రజలను వీడడం లేదు. మండు వేసవిలో సైతం హైదరాబాద్ లో ఎప్పుడు చెమట తెలియని ప్రజలు ఈ వేసవిలో మండుటెండలకి జనం చెమటతో తడిచి ముద్దైపోతున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల వివరాల్లోకి వెళితే కొత్తగూడెం గరిష్ట ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలు ఉండగా కనిష్ట 32 ఉంది. రెంటచింతల గరిష్ట ఉష్ణోగ్రత 44.1 ఉండగా కనిష్ట 28.5గా ఉంది. కడప గరిష్ట ఉష్ణోగ్రత 43 ఉండగా కనిష్ట 29.3గా ఉంది. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 41.7 ఉండగా కనిష్ట 29.2గా ఉంది. ఈ మండుటెండలు తగ్గేదెప్పుడు, బాండు కర్ణించేదెప్పుడు అని రాష్ట్ర ప్రజలు కళ్ళు కాయలు కాచేలా చల్లదనం కోసం ఎదురు చూస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజా తీర్పు ముందు ఓడిపోయిన కర్ణాటక ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ కు రాజీనామా అందజేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన షెట్టర్ ప్రజల తీర్పు శిరోధార్యం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఉంటుందని, తాము చేయాలనుకున్న అభివృద్ధి పనులు ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం చేత చేయిస్తానని షెట్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఓటమిపై తాము సమీక్ష జరుపుతామని, ఇటువంటి తప్పిదం మరలా జరగకుండా చూసుకుంటామని ಕರ್ನಾಟಕ ಮಾಜಿ ಸಿಎಂ ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ್ ತಿಳಿಸಿದರು. ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಮುಂದುವರಿಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಅವರು ವಿನಂತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇಲ್ಲಿವರೆಗೆ ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಕಳೆದ 9 ತಿಂಗಳ ಏನೊಂದು ಸರ್ಕಾರವನ್ನು ಸ್ವಚ್ಛ ಸರ್ಕಾರವನ್ನು ಮತ್ತು ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వివరాల కోసం ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ ఆఫ్.